నేను తులసి ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆసుపత్రులు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో కామన్ డైట్ అమలు చేయాలి. మోర్తాడ్, తిమ్మాపూర్, ఎర్గట్లలో పర్యటించిన కలెక్టర్. మహిళా అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుంది. ఉచిత ప్రయాణ సంబరాల్లో జిల్లా పాలనా అధికారి. లంబాడీల సంస్కృతి సంప్రదాయానికి ప్రత్యేక తీస్. భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్న యువతులు. పాఠశాలలో నిర్లక్ష్య విధానం తగదు. కంచర జ్యోతిబాబులే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్. సంత్ నామదేవ్ మహారాజ్ జీవితం ఆదర్శం. ఆయన భక్తి మార్గంలో నడిచి ఉన్నత విధంగా నడవాలని కామప్ప మహారాజ్ ప్రవచనం. టైలర్స్ కాలనీలో గత 20 సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నగర కార్యదర్శి సుజాత మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. నగరంలోని టైలర్స్ కాలనీలో ఉన్న స్థానిక సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కి సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ టైలర్స్ కాలనీలో గత 20 సంవత్సరాలుగా నెలకొన్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజలు లేని చోట రోడ్లు, మురికి కాలువల నిర్మాణం జరుగుతున్నాయని, ప్రజలు ఉన్న చోట మురికి కాలువలు, సీసీ రోడ్లో నిర్మాణం జరగకపోవడం వల్ల మురికి నీళ్లు నిల్వ ఉండడం వల్ల దోమలతో విష జ్వరాలు వచ్చి ప్రజలు అనారోగ్య పాలవుతున్నారన్నారు. ఇండ్లలోకి పాములు, తేలు, విషపురుగులు రావడం వల్ల భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. ప్రజలు ఉన్న చోట ముందుగా మురికి కాలువలు, సీసీ రోడ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న కాలంలో టైలర్స్ కాలనీలో ఉన్న స్థానిక సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు లత, జ్యోతి, భూలక్ష్మి, రుకుంబాయ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ లేదు, మాకు ఎలక్షన్ మూవ్మెంట్ వస్తున్నారు, రోడ్ వేస్తామంటారు, మోర్ వేస్తా అంటున్నారు. ఇదివరకు ఏం వేస్తలేదు. ఎప్పుడు వచ్చినా ఇదే, మేము 20 సంవత్సరాల నుంచి ఇదే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా 5 సంవత్సరాలుగా సంవత్సరం రోడ్డు వస్తాము, మోరి వస్తాము, నల్లాలు వేస్తాము, ఏమీ లేదు సార్. మేము 20 సంవత్సరాలు మేము మాకు దోమల జ్వరాలు వస్తున్నాయి. మరి మా పరిస్థితి ఏంటి? ఎప్పటికీ ఇదే మీరు చెప్తున్నారు, మేము ఉంటూనే ఉంటున్నాం సార్. మరి మా గురించి కొంచెం పట్టించుకొని కొంచెం ఇవి చేయాలని మా విజ్ఞప్తి. నిజామాబాద్ నగరంలో నాగారం సంబంధించి టైలర్స్ కాలనీలో స్థానిక సమస్యలపై కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. టైలర్స్ కాలనీకి సంబంధించి ఎక్కడైతే ప్రజలు లేరో అక్కడ సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం జరుగుతూ ఉంది. ఎక్కడైతే ప్రజలు ఉన్నారో అక్కడ సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం జరగట్లేదు. కాబట్టి మురికి కాలువల నిర్మాణం జరగకపోవడం వల్ల అక్కడ నీళ్లు నిల్వ ఉండడం వల్ల అక్కడ దోమలు, ఈగలతోని ప్రజలు విషజ్వరాలకు గురవుతున్నారు, అనారోగ్యాల పాలవుతున్నారు. కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి కమిషనర్ గారికి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే రేపు రానున్న కాలంలో టైలర్స్ కాలనీ స్థానిక సమస్యలపై ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తాం. పెండింగ్ లో ఉన్న 8,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ లను విడుదల చేయాలని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ ఖైరీ శశిందర్ డిమాండ్ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన డిగ్రీ, పీజీ విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఏబీవీపీ ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 8,300 కోట్ల స్కాలర్షిప్స్ లను విడుదల చేయాలని రాష్ట్రంలో చదువుకునే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన డిగ్రీ మరియు పీజీ విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ ఖైరీ శశిందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం నిజంగా బాధాకరమన్నారు. పేరుకేమో ప్రభుత్వ కళాశాల కానీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక వాళ్ల చేతుల్లో నుండి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్ అనేది ప్రభుత్వ భిక్ష కాదని, విద్యార్థుల హక్కు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా కన్వీనర్ వంజరి బాలకృష్ణ,
కంటేశ్వర్ జోనల్ ఇన్ఛార్జ్ దుర్గాదాస్, దుబ్బా జోనల్ ఇన్ఛార్జ్ మహేష్, ప్రణీత్, మహేష్, యోగేష్, ప్రేమ్, మున్నా, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుంచి ఏవైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఉన్నాయో దానివల్ల ఎందరో విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ 8,300 కోట్ల స్కాలర్షిప్ అనేది మీ అబ్బసొత్తు కాదయ్యా రేవంత్ రెడ్డి, దాన్ని తింటున్నారు మీరు. దాని పేద విద్యార్థులు దానికి ఒక బలంగా అనుకొని చదువుకోవడానికి పేద మధ్య తరగతి విద్యార్థులు దాన్ని ఆసరగా చేసుకొని ఈ రాష్ట్రంలో ఈ చదువుకుంటున్నారు కళాశాలలలో. ఎక్కడి నుంచో ఎక్కడో ఉన్న మహబూబ్నగర్ కానీ అల్లాబాద్ కానీ వనవాస గిరిజన విద్యార్థులు కూడా చదువుకుంటున్నారంట స్కాలర్షిప్ ద్వారా. కానీ ఆ స్కాలర్షిప్లే మీరు 10 సంవత్సరాల నుంచి ఆపేసి విద్యార్థులకు చదువుకు దూరం చేసి మీ రెడ్డి కులస్తులే చదువుకోవాలా, మీ అగ్రవర్ణ కులస్తులే చదువుకోవాలి, పేద మధ్య విద్యార్థుల పరిస్థితి ఏంటని ఈరోజు ఏపీ అడుగుతా ఉన్నది. వెంటనే 8,300 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర లోపల కానీ మీ మంత్రుల కాన్వేలు కానీ ఏదైనా కానీ అడ్డుకొని అసెంబ్లీ గేట్లు కూడా దుక్కడానికి కూడా ఏబీవీపీ వెనకాడది. విద్యార్థులను పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం కూలిపోతుందని ఏబీవీపీ హెచ్చరిస్తా ఉన్నది. విద్యార్థుల కోసం లేని ప్రభుత్వం ఉండి కూడా పెట్టాము. ఏ విద్యాశాఖనైతే నీ కింద పెట్టుకొని ఉంచుకున్నావో ఆ విద్యాశాఖను పట్టించుకుంటే మంచిగా ఉంటుంది రేవంత్ రెడ్డి. కంచెల జ్యోతిబా ఫులే పాఠశాలను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చదువే ఆయుధంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. పాఠశాలలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. మోపల్ మండలం కంచెర గ్రామంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మిటరీ, బాత్రూమ్ లో లైబ్రరీ తదితర వాటిని పరిశీలించారు. పిల్లలు ఆరు బయట భోజనం చేస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ పాఠశాల ప్రిన్సిపాల్ మురళిని ఈ విషయమై ప్రశ్నించారు. అన్ని హంగులతో నూతనంగా నిర్మించిన డార్మిటరీ బ్లాక్ అందుబాటులో ఉన్నప్పటికీ ఆరు బయట భోజనం ఎందుకు పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే భవనం ఇంకను తమకు అప్పగించలేదని ప్రిన్సిపాల్ తెలుపగా ప్రాంతీయ సమన్వయకర్తను కలెక్టర్ ఫోన్లో సంప్రదించి నూతన డార్మిటరీ బ్లాక్ విషయమై ప్రశ్నించారు. రేపటిలోగా భవనం ఆధీనంలో తీసుకోవాలని ఆదేశించారు. లక్షలాది రూపాయల నిధులు వెచ్చించి నిర్మించిన భవనం విద్యార్థులకు ఉపయోగపడకపోతే ఎలా అని నిర్వాహకులపై అసహనం వెలిబుచ్చారు. పాత బాత్రూమ్ అస్తవ్యస్తంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ డార్మిటరీ బ్లాక్ లోని బాత్రూంలను విద్యార్థులు వినియోగించేలా చూడాలన్నారు. కాగా డైట్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించి విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. మెనూలో సూచించిన కూరగాయలకు బదులు ఇతర కూరగాయలతో కర్రీ వండడం పట్ల నిర్వాహకులను నిలదీశారు. డైట్ ప్లాన్ ను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. పాఠశాల నిర్వహణను చక్కదిద్దాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాగా పాఠశాలకు ప్రభుత్వం కేటాయించిన ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ అయ్యాయా అని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ 9వ తరగతికి గదికి వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. అన్ని సబ్జెక్టుల పుస్తకాలు ఇచ్చారా అని పిల్లలను ప్రశ్నించగా పర్యావరణం సబ్జెక్టు పుస్తకం పంపిణీ కాలేదని తెలిపారు. దీంతో కలెక్టర్ పాఠశాలలోని ఓ గదిలో భద్రపరిచిన పర్యావరణం పుస్తకాలను తెప్పించి అప్పటికప్పుడు తన సమక్షంలోనే విద్యార్థులకు పంపిణీ చేయించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు ఆయా సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా, అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. విద్యను ఆయుధంగా మలుచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్ఫూర్తి నింపారు. విద్యార్థి దశలో కష్టపడితే జీవితాంతం సుఖపడవచ్చని, కుటుంబ తలరాతను మార్చగలిగే శక్తి విద్యకే ఉందని పేర్కొన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని సమయం వృధా చేయకుండా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని, సెల్ ఫోన్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తీజ్ పండుగ అనేది ముఖ్యంగా బంజారా, లంబాడీ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ. నస్రులాబాద్ మండలం సంగం గ్రామంలో ఘనంగా తీజ్ వేడుకలు జరుపుకున్నారు. తీజ్ అంటే గోధుమ మొలకలు అని అర్థం. ఈ పండుగలో ప్రధానంగా గోధుమ మొలకలను పెంచడం ఒక ఆచారం. పెళ్లికాని యువతులు వెదురు బుట్టలలో పుట్టమట్టిని తెచ్చి అందులో నవధాన్యాలు విత్తుతారు. ఈ మొలకలను 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నీరు పోసి పెంచుతారు. ఈ పండుగను పెళ్లికాని యువతులు మంచి వరుడు లభించాలని కోరుకుంటూ జరుపుకుంటారు. శివుడిని తన భర్తగా పొందడానికి పార్వతీదేవి చేసిన తపస్సును స్మరించుకుంటూ ఆమె ఆశీస్సుల కోసం యువతులు ఈ వ్రతం పాటిస్తారు. ఇది ప్రకృతిని ఆరాధించే పండుగ. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని కోరుతూ గిరిజనులు ఈ పండుగను జరుపుకుంటారు. గోధుమ మొలకలు పచ్చగా ఏపుగా పెరిగితే శుభం జరుగుతుందని నమ్ముతారు. బంజారా తెగ యొక్క ప్రత్యేకమైన ఆచారాలు, సాంప్రదాయాలు, నృత్యాలు, పాటలు ఈ పండుగలో ప్రధాన భాగం. 9 రోజుల పాటు యువతులు ఆటపాటలతో, సంప్రదాయ నృత్యాలతో తండాలను ఆనందమయం చేస్తారు. ఆధునిక యుగంలో కూడా బంజారాలు తమ సాంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుకుంటూ ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇది వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక.
నస్రుల్లాబాద్ మండలం సంగం గ్రామంలో ఘనంగా తీజ్ వేడుకలు జరిగాయి. తండా పెద్ద మనుషుల సమక్షంలో ఈ వేడుకను జరుపుకున్నారు. అమ్మాయి పెళ్లి కాని ఆడపిల్లలం అందరము ప్రతి 9 రోజులు ఈ తీజ్కి 3 పూటలు నీళ్ళు పోస్తూ మా పెళ్లి కాని ఆడపిల్లలు అందరూ మాకు మంచి భర్తలు దొరకాలని చెప్పేసి, మా భర్తలు అందరూ బాగుండాలని చెప్పేసి పెళ్ళైన తర్వాత ఈ తీజ్ యొక్క పండుగని మేము జరుపుకుంటాం. నేను ఐశ్వర్య, నేను నిజామాబాద్ మండలం నుంచి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నాను. ఇది సంగం తాండాలో తీజ్ పండుగ జరుపుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. ఎవ్రీ ఇయర్ ఎందుకు జరుపుకుంటామంటే మంచిగా ఊరు ఉండాలి, అందరు బాగుండాలి, వర్షాలు కురవాలి, దాని పరంగా తీజ్ పండుగ జరుపుకుంటాం. ఇది 9 రోజులు జరుపుకుంటాము. 9 రోజులు ఎందుకు? నా పేరు శిరీష, నేను నస్రుల్లాబాద్ మండలం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు సంగం తాండాలో మేము 9 రోజుల పాటు తీజ్ పండుగ అనేది నిర్వహిస్తున్నాము. ముందుగా మేము తీజ్ పండుగ అనేది అందరికీ శుభం జరగాలని నిర్వహిస్తున్నాము. తీజ్ పండుగ అనేది బంజారాలో చాలా ఫేమస్ పండుగ ఇది. అండ్ దీన్ని ఆచారాలతో మంచిగా పాటిస్తాము. మంచి పాటించి లైఫ్లో మంచిగా ఉండాలని అండ్ మా పంటలు మంచిగా పండాలని ఇది చేస్తున్నాము. అండ్ మేము ఆడపిల్ల నుంచి స్త్రీ స్థాయికి వెళ్ళే వరకు మాతో వచ్చే భర్తలకు మాకు మంచి భర్త దొరకాలని, అందులో మంచి ఊరు మొత్తం బాగుండాలని కోరుకుంటూ. మనీష, మాది సంగం గ్రామం, నస్రుల్లాబాద్ మండలం, కామారెడ్డి డిస్ట్రిక్ట్. ముందుగా మేము తీజ్ జరుపుకుంటామనగానే ఒప్పుకున్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. అలాగే మేము తీజ్ని 9 రోజుల పాటు చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. ప్రతి గడప నుంచి ఒక్కొక్క ఆడపిల్ల రోజు 3 పూటలు వచ్చి నీళ్లు పోసి తీజ్ని ఒక అమ్మవారిగా భావిస్తాము. అలాగే తీజ్ని ప్రతి 9 రోజులు ఉపవాసం ఉంటూ నాన్ వెజ్ ముట్టుకోకుండా ఓన్లీ కూరగాయలు మాత్రమే తింటూ చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. అలాగే మా యొక్క తీజ్ ప్రాముఖ్యత మా ఆడపిల్లలకి ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మా బంజారాలో పెళ్లి కాని ఆడపిల్లలకు మంచి భర్త రావాలని మేము దుర్గమ్మ మాతకు మొక్కుకుంటూ తీజ్ నిర్వహించుకుంటాం. అలాగే మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ కళాశాలలో అలాగే గురుకులాలలో మా యొక్క తీజ్ యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ ప్రతి గురుకులంలో నిర్వహించాలని మేము గవర్నమెంట్ ను కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు సరిత. మేము సంగం తాండా నస్రుల్లాబాద్ మండలం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇప్పుడు మా తీజ్ పండుగ ఈరోజు జరుపుకుంటున్నాము మా సంగం తాండాలో. ఈ తీజ్ పండుగని మేము 9 రోజుల పాటు ఆడపిల్లలు అందరూ ఉపవాసం ఉంటూ మాంసాహారం తీసుకోకుండా ఓన్లీ ఆకుకూరలు తింటూ తీజ్ పండుగని నిర్వహించుకుంటాము. తీజ్ పండుగ నిర్వహించడానికి మా ప్రాముఖ్యత ఏమిటంటే మేము మా భవిష్యత్తు తరాలు వాళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పేసి, మాకు మా పంటలు మంచిగా రావాలి, వర్షాలు పడుతూ అందరు సుఖశాంతులతో మంచిగా ఉండాలి అని చెప్పేసి మా ఈ తీజ్. ఆంక్షలు లేకుండా బీడీ పరిశ్రమలో పనిచేసే ప్యాకర్స్, గంపత్, చటాన్ బట్టి బీడీ కార్మికులందరికీ తక్షణమే జీవన భృతి ఇవ్వాలని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ డిమాండ్ చేశారు. నందిపేట్ మండల కేంద్రంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీడీ పరిశ్రమలో పనిచేసే పీఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి జీవన భృతి అమలవుతుంది అన్నారు. కానీ నిజామాబాద్ జిల్లాలో ప్యాకర్స్ కార్మికులకు అమలు జరగడం లేదన్నారు. సర్కార్ ఇచ్చిన హామీని బీడీ పరిశ్రమలో ఎక్కడా అమలు జరగడం లేదు. పరిశ్రమలో పనిచేసే కార్మికులు అనేక సార్లు వినతి పత్రాలు, ధర్నాలు, రాస్తారోకోలు, వ్యక్తిగత దరఖాస్తులు పెట్టుకుని విసిగిపోయారు. అయినా ప్రభుత్వానికి చలనం లేదు. బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులందరూ పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న ప్యాకర్స్, గంప, చాటన్ బట్టి కార్మికులకు 416 జీవన భృతి అమలు కావడం లేదు. వీరికి నెలలో 10 రోజులు, 12 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. అది తక్కువ వేతనంతో పనిచేస్తున్నారన్నారు. రెండో వైపు పూట గడవని దుర్భర పరిస్థితులలో బతుకులు ఎలా తీస్తున్నారు? ఒక పూట తిని రెండో పూట పస్తులు ఉండే పరిస్థితిలో కార్మికులది ప్రభుత్వం 26 రోజులు పని కల్పించాలని, వీరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని, పీఎఫ్ ఉన్న వారికి 2014 ఫిబ్రవరి 28న కటౌట్ తేదీని తొలగించి ఎలాంటి షరతులు లేకుండా ఆంక్షలు లేని జీవన భృతి 4016 రూపాయలు ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లేనిడలా పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్యాకర్స్ జిల్లా నాయకులు దేవిదాస్, హామీద్, విశ్వనాథ్, నారాయణ, హైమద్, మైనుద్దీన్, ప్రమిళ, మోహన్, రామచంద్ర, హైమద్,
దేవదాస్, గని, రజాక్, చిన్నయ్య, రవి, గణేష్, లింగం, శ్రీనివాస్, సాయిలు పాల్గొన్నారు. బీడీ పరిశ్రమలపై అనేక ఆంక్షలు వేస్తూ ఇవాళ బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కోప్టా చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ కోప్టా చట్టాన్ని రద్దు చేయాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, పరిశ్రమలో పనిచేసే కార్మికులకందరికీ జీవన వృత్తి అమలు చేస్తామని చెప్పారు. ఇవాళ పనులు సరిగ్గా లేవు. ఇవాళ 26 రోజులు పనికి కూడా సరిగ్గా పని కల్పించాలన్నదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పనులు సరిగ్గా లేవు. వేడి నీళ్లకు చన్నీళ్ళు తోడన్నట్టు ప్రభుత్వం ఇచ్చే జీవన వృత్తి కనీసం కుటుంబాలు గడవడానికి అవకాశాలు ఉన్నాయి. కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం, ఇప్పటికీ గత సంవత్సరంన్నర అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు, కనీసం ఉండడానికి రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు చాలామందికి రేషన్ కార్డు లేవు, డబుల్ బెడ్రూమ్ లేవు. అదేవిధంగా జీవన వృత్తి ఏదైతే పరిశ్రమలో కార్మికులకు ఇస్తామని చెప్పారు, కార్మికులకు ఇప్పటి వరకు ప్యాకర్లకు జీవన వృత్తి అమలు చేయట్లేదు. ఇప్పటికైనా గ్రామ ఎన్నికలు వస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ఖచ్చితంగా పోరాటాలను ఉధృతం చేస్తాం. గత ప్రభుత్వం కేసీఆర్కి ఏ గతి పట్టిందో అదే గతి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోకుండా బీడీ పరిశ్రమలో చేసే కార్మికులకందరికీ, ప్యాకర్లకు, బట్టి చాటన్ కార్మికులకు, బీడీ కార్మికులకు అందరికీ జీవన వృత్తి అమలు చేయాలన్నదే. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఆర్మూర్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో సంబరాలు చేపట్టారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషిని కొనసాగిస్తుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సదుపాయాన్ని 200 కోట్ల మంది వినియోగించుకున్న సందర్భంగా బుధవారం నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఆర్మూర్ ప్రయాణ ప్రాంగణంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తెస్తూ మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ వసతిని కల్పించిందని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో గడిచిన సుమారు 20 నెలల కాలంలోనే 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారని వివరించారు. తద్వారా ప్రయాణ ఛార్జీల రూపంలో 6,680 కోట్లు మహిళలకు ఆదా అయ్యాయని అన్నారు. ఈ మొత్తాన్ని ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 5.54 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణించడం వల్ల 230 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. ఉచిత ప్రయాణ వసతి వల్ల మహిళలు తమ అవసరాల నిమిత్తం విరివిగా ప్రయాణ సదుపాయాన్ని వినియోగిస్తున్నారని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు ప్రయాణ వసతి పొందుతున్నారని, భవిష్యత్తులో పురుషులను అధిగమించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఒక్క నిజామాబాద్ రీజియన్ పరిధిలోనే కొత్తగా 141 బస్సులను కొనుగోలు చేశారని కలెక్టర్ తెలిపారు. ఉచిత ప్రయాణ సదుపాయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థ ద్వారా ఆయా పాఠశాలల విద్యార్థినులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన బాలికలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. పలువురు మహిళా ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జ్యోత్స్న, ఆర్మూర్ డిపో మేనేజర్ రవికుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా ప్రయాణికులు పాల్గొన్నారు. చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హయాం మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, తెలంగాణ రాష్ట్ర ఎంత ఫ్రీగా మూమెంట్ అవుతుందో చూడండి. ఒకవేళ మనము రాష్ట్రం లోపల కానీ దేశం లోపల కానీ ఎవరు ప్రయాణం చేయకుండా ఉంటే ఎట్లుంటుంది ఎకానమీ? అందరూ కామ్గా ఇంట్లో కూర్చుంటే ఎట్లుంటుంది? ఏమి డెవలప్మెంట్ అనేది కాదు. సో మూమెంట్ అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం స్టాటిస్టిక్స్ చూస్తే పురుషులు ప్రయాణం ఎక్కువ చేసేవాళ్ళు, మహిళల సంఖ్య తక్కువ ఉండేది. ఇప్పుడు పురుషులతో సమానంగా ఫ్యూచర్ లోపల ఇంకా పెరిగేలాగా తయారైంది. దీనికి మెయిన్ కారణము మహాలక్ష్మి స్కీమ్. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వము ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఈ 200 కోట్ల ప్రయాణాల రవాణా సంస్థ అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉంది. ఈ స్కీమ్ చాలా విజయవంతంగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఆడేవారికి డిఎం గారి చేతుల మీదుగా సార్ మమ్మల్ని ఆదరిస్తూ మా సంస్థకు
వస్తున్న సందర్భంగా ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత రేవంత్ అన్నకి నుండి మాకు ఇక్కడ సౌకర్యం బాగానే ఉంది. ఈ బస్సు ఫ్రీ అన్న నుండి మాకు కూడా ఇంకా ఆదాయం కొంచెం పప్పు చేసుకోగలుగుతున్నాము. మేము ఒక జాబ్ వస్తున్నాము. అట్లా బస్సు ఉంది. ఆదాయం పెరిగింది. ఆదాయం కొంచెం పెంచుకోగలిగినాము. మహిళలకు ఫ్రీ టాయిలెట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఈవెన్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా పెంచడం. ఈ స్కీమ్ మొదలైన తర్వాత సుమారుగా నిజామాబాద్ జిల్లాలోనే 141 కొత్త బస్సులు కొనుగోలు మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించడం జరిగింది. ఇవాటి వరకు సంవత్సరం ప్రభుత్వము వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తారీఖు 2 ప్రోగ్రామ్స్ ఇమ్మీడియట్గా ప్రామిస్ చేసిన ఇంప్లిమెంట్ చేసింది. అందులో మొదటి ప్రోగ్రామ్ ఇది మహాలక్ష్మి. సో మహాలక్ష్మి ప్రోగ్రాము డిజైన్ లోపల కేవలము మీ జర్నీ చేసినప్పుడు అమౌంట్ ప్రభుత్వం భరించడమే కాదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ మాట్లాడినప్పుడు మీరు చూసి ఉంటారు. సో ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ఫస్ట్ మహిళలు బయటకు రావాలి. వచ్చి మీకు ఏదైనా అవసరం ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి పని చేసుకొని వచ్చేందుకు అవకాశం, అంటే మీ మూమెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మంచి ఉద్దేశంతో పెట్టారు. అది సక్సెస్ఫుల్గా మనము గత సంవత్సరం 8 నెలల నుండి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది పెరిగింది అనేందుకు నిదర్శనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీరితో మాట్లాడినప్పుడు నిజామాబాద్ రీజియన్ లోపల ఇంతకుముందు 250 బస్సులు ఉండేవి. 250 బస్సులు ఈ స్కీమ్ ప్రారంభం కాకముందు ఉన్నప్పుడు మహిళలు ప్రయాణం చేసేటోళ్ళు, పురుషులు కూడా ప్రయాణం చేసేటోళ్ళు. సో ఫ్రీగా ఇవ్వకపోతే ఈ 200 బస్సులు సరిపోయేది. ఇంతే ప్రయాణం అవుతుండే, రెగ్యులర్గా జనాభా పెరుగుతుంది కాబట్టి 5-10 యాడ్ చేసుకుంటూ పోతారు. కానీ ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత మహిళా ప్రయాణికుల కోట్ల రూపాయలు మనము రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లిస్తాం. 6,680 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఈ సంవత్సరం 8 నెలల లోపలనే పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క సంవత్సరం దాదాపు 4 నుండి 4,000 వరకు, దాదాపు 4,000 వరకు పేమెంట్ చేసుకుంటూ వెళ్తుంది సంవత్సరానికి. ఫ్యూచర్ లోపల ఇదే ఇంకా నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచుకుంటూ వెళ్తే, మహిళల ప్రయాణం పెరుగుతూ వెళ్తే సంవత్సరానికి 5,000-6,000 కోట్లు కూడా ప్రభుత్వం భరిస్తుంది. కానీ ఇది మహిళల అభ్యున్నతి కోసమని మిగతా అన్ని స్కీమ్స్తో పాటు ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. అందరూ కూడా మహిళలు దీన్ని ఉపయోగించుకొని మీ పనులు ఈజీగా చేసుకొని మీ డెవలప్మెంట్ లోపల మహాలక్ష్మి స్కీమ్ కూడా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. రేవంత్ అన్నకి నుండి మాకు ఇక్కడ సౌకర్యం బాగానే ఉంది. ఈ బస్సు ఫ్రీ అన్న నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో కామన్ డైట్ మెనూ పక్కగా అమలు చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా డైట్ ప్లాన్ ను అనుసరిస్తూ విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని సూచించారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్లో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాల ప్రైమరీ స్కూళ్లను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. డైట్ మెనూ ప్రకారం ఆహార పదార్థాలు లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులను ఈ విషయమై ప్రశ్నించారు. ప్రతిరోజు డైట్ ప్లాన్ ప్రకారం పిల్లలకు భోజనం అందించేలా చూడాలని, పూర్తి స్థాయిలో మెనూ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హెచ్ఎంలు సమ్మిరెడ్డి, నిజాముద్దీన్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదులను పరిశీలించి పెండింగ్ లో ఉన్న తుది దశ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండాలని, నాణ్యమైన విద్యా బోధన జరగాలన్నారు. అనంతరం కలెక్టర్ ఎర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది హాజరును పరిశీలించారు. పిహెచ్సి నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున ఎంతమంది రోగులు సందర్శిస్తారు, సరిపడా ఔషధాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ఇమ్యునైజేషన్, రక్త పరీక్షలు, టీబీ ముక్త భారత్
తదితర కార్యక్రమాల అమలు తీరు, పిహెచ్సి పరిధిలో వైద్య శిబిరాల నిర్వహణ వివరాలు పరిశీలించారు. క్షయవ్యాధి నిర్ధారణ అయిన వారికి స్వచ్ఛంద సంస్థలు, దాతల తోడ్పాటుతో పోషణ్ కిట్లు అందించేలా చొరవ చూపాలని అన్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హితవు పలికారు. గర్భిణీ మహిళలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి తగు చికిత్సలు చేయాలని సూచించారు. వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కాగా ఎర్గట్ల సొసైటీ ఎరువుల గిడ్డంగిని సందర్శించిన కలెక్టర్ ఎరువుల స్టాక్ ను పరిశీలించారు. ఇప్పటి వరకు ఈ వానాకాలం సీజన్ పంటలకు సంబంధించి రైతులకు పంపిణీ చేసిన ఎరువుల నిల్వల రికార్డులను తనిఖీ చేశారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని, సజావుగా ఎరువులు పంపిణీయేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎర్గట్ల మండల ప్రత్యేక అధికారి శివరామకృష్ణ, స్థానిక అధికారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది సూరి, అలాగే అక్రమ అరెస్టులు చేసిన యూఎస్ఎఫ్ఐ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపైన చలో సెక్రటేరియట్ నిర్వహించబోతున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా యూఎస్ఎఫ్ఐ నాయకులను ప్రివెంటివ్ పేరుతో ముందస్తు అరెస్టులతో అక్రమంగా అర్ధరాత్రులు ఇళ్లలోకి వచ్చి ప్రజాస్వామ్య విరుద్ధంగా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేస్తుండగా పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ నియంతృత్వంగా ప్రభుత్వం దిష్టిబొమ్మను లాక్కుని ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకమైన నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. తక్షణమే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రశ్నించే గొంతులంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయం అని ఎద్దేవా చేశారు. విద్యారంగం పట్ల చిత్తశుద్ధి లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వేణుగోపాల్, జిల్లా సహాయ కార్యదర్శి మారుతి, నగర ఉపాధ్యక్షులు బాబురావు, నాయకులు వరదరాజు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకొని ముందస్తుగానే దౌర్జన్యంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లాలో బోధన, ఆర్మూర్, నిజామాబాద్ కేంద్రాల్లో యూఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని నిన్న అర్ధరాత్రి ఇళ్లలోకి వచ్చి అప్రజాస్వామిక పద్ధతుల్లో, నిర్బంధం పద్ధతుల్లో అరెస్టు చేసి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అరెస్టు చేసినటువంటి యూఎస్ఎఫ్ఐ నాయకులు ఇప్పటి వరకు కూడా విడుదల చేయకపోవడం దౌర్జన్యం అని చెప్పేసి మేము అంటూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఎందుకు ఇంత భయపడతా ఉంది, పోలీసులను పెట్టి ఎందుకు యూఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేయిస్తూ ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. తక్షణమే అరెస్ట్ చేసినటువంటి నాయకత్వాన్ని విడుదల చేయాలి, లేకపోతే మాత్రం విడుదల చేసేంత వరకు ఉద్యమాలు ఉంటాయి. అదేవిధంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో దోపిడీని అరికట్టాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి, లేని ఏడల సెక్రటేరియట్లు కాదు ఇంకా చాలా కార్యక్రమాలు పెడతామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుండెలో సింహస్వప్నంలా యూఎస్ఎఫ్ఐ నిలుస్తుందని చెప్పేసి ఎరువుల కొరతను నివారించి రైతులకు వెంటనే ఎరువులను సరఫరా చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఫర్టిలైజర్ షాపుల వద్ద బారులు తీరి ఎరువుల కొరకు ఎదురు చూస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. బర్నీ మండల కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా శిక్షణ తరగతులను ప్రారంభించిన సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ డీఏపీ తదితర సేంద్రియ ఎరువుల వాడకం కోసం రైతులు ఎరువుల గోడౌన్ల వద్ద, ఫర్టిలైజర్ షాపుల వద్ద బారులు తీరి ఎరువుల కొరకు ఎదురు చూస్తున్నారని, సకాలంలో ఎరువులు అందని ఎడల రైతులు ఎదుగుతున్న పంటలను కాపాడుకోలేరని, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎరువులను అడిగి చేతులు దులుపుకోవడం కాదని, అందరికీ ఎకరానికి 5 బస్తాల చొప్పున డీఏపీని సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనేక గ్రామంలో రైతులు ఎరువుల కొరకు రోజు ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. అదేవిధంగా వన్నీ ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు కాకుండా అక్రమార్కులు ఆక్రమించుకునే పరిస్థితులు వస్తున్నాయని, వాటిని అరికట్టి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని, అవినీతిని అరికట్టి అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి నిర్మించివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలతో ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వర్ణి ఏరియా కార్యదర్శి నన్నేసాబ్, ఏరియా కమిటీ సభ్యులు లక్ష్మణ్, భీమయ్య, సాయిలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో వెలసిన వెంచర్లలో 10% ల్యాండ్లు కబ్జాకు గురి కాకుండా ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి కృషి చేస్తుంటే దీనిని వక్రీకరించి అసత్యపు ప్రచారం చేస్తున్నారని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్ హెచ్చరించారు. ఆర్మూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ గతంలో కేటాయించిన 10% ల్యాండ్లు
కబ్జా కాకుండా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నిజాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యేపై ఎవరైనా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సెక్రటరీ ప్రసన్నగౌడ్, బీజేపీ ఉపాధ్యక్షులు ఉదయగౌడ్, కార్యవర్గ సభ్యులు కృష్ణ తదితరులు ఉన్నారు. నిన్నటి రోజున నర్మే నవీన్ పిఎస్ఎస్ వైస్ చైర్మన్ అంట ఎమ్మెల్యే గారిపై మా పైడి రాకేష్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారికి ఒకటే చెప్తున్నాము, ఏదైతే మా గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై మాట్లాడే హక్కు అర్హత నీకు లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయిన సంగతి నువ్వు ముందు గుర్తించు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావో కూడా ఒకసారి చూసుకో. ఆ పార్టీ ఉందో లేదో కూడా తెలియదు. నర్మే నవీన్ మీ ఎమ్మెల్యే, అప్పుడు మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఏదైతే ల్యాండ్లు 10% ల్యాండ్లు కుల సంఘాలకు ఇచ్చిపోయిండో అవన్నీ కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం కేవలం ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చుకుంటూ ఓట్లు దండుకున్నాడు 10 సంవత్సరాలు. వాళ్ళందరినీ మోసం చేసిన సంగతి నీకు తెలియదా? ఒక్కసారి కుల సంఘాల గురించి మాట్లాడుతున్నావు, కుల సంఘాలను తీసుకొచ్చి మా ఎమ్మెల్యే ఇంటికి ముట్టడిస్తామంటున్నావు. ఏకైక ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో హిందువుల గురించి కొట్లాడుతున్న ఏకైక ఎమ్మెల్యే, ఏదైతే 80% ఎమ్మెల్యేలు ఉన్నారో 80% హిందువులు ఉన్నారో వాటి కోసం స్థలం కేటాయించాలని కొట్లాడుతున్న ఏకైక ఎమ్మెల్యే. మైనారిటీ 20% మైనారిటీలు మరియు క్రిస్టియన్ సోదరులు ఉన్నారో వాళ్లకు 10 ఎకరాలు 5 ఎకరాలు కేటాయిస్తూ పర్మనెంట్ భవనాలు కట్టిస్తున్నారు. అదే హిందువులకైతే ఇట్లాంటి కిరికిరి 10% ల్యాండ్లల్లా ప్రొసీడింగ్లు ఇచ్చుకుంటూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళకు కూడా పర్మనెంట్గా స్థలాలు కేటాయించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆలోచన. ఏదైతే ఈ 10%లో కేటాయిస్తే రేపటి ప్రాబ్లం ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయితే అనే ఉద్దేశంతోనే ఇక నుండి ఇప్పుడు ఏదైతే 10% ల్యాండ్లు ఉన్నాయో వాటిని కాపాడడం కోసం ఏదైతే కాంగ్రెస్ నాయకులు, ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు మీరు అందరు కలిసి ఏదైతే కబ్జాలు చేసుకున్నారో ఇక నుంచి అలాంటి కబ్జాలను ఆపుదామని ఎమ్మెల్యే గారి ఆలోచన. ఈ 10% ల్యాండ్లను కాపాడదామని పదే ఆ యొక్క స్థలాలను పర్యవేక్షిస్తున్నారు ఎమ్మెల్యే గారు. వీటిని మీరు కావాలని రాజకీయం చేస్తూ బీసీలను ఉసిగొల్పుతూ ఒకటే అడుగుతున్నా, నర్మే నవీన్ నువ్వు పిఎస్సి వైస్ చైర్మన్ కదా, నువ్వు ఎన్ని అక్రమాలు చేసి ఉంటావు, ఏం చేసి ఉంటావు నీకు తెలియదా? నీ మనసాక్షి తెలుసుకో ఒకసారి. నీకు మాట్లాడే అర్హత ఉందా అసలు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే దమ్ము ధైర్యం నీకు లేదా? నువ్వు ఎవరిని ప్రశ్నిస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. ఇంతవరకు బీసీ డిక్లరేషన్ కాలేదు, ఉద్యమం చేసినావా? ఇంతవరకు ఆడబిడ్డలకు 2005 మహాలక్ష్మి పథకం పైసలు రాలేవు, నువ్వు ఉద్యమం చేసినావా? నడువు కలిసిపోదందా, కాంగ్రెస్ ని ప్రశ్నిద్దా? నీతో దమ్ము లేక మేమే కదా ప్రతిపక్ష. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. యూఎస్బీసీ నాయకులు, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం బాలయ్య ఆధ్వర్యంలో జరిగే 3 దశల పోరాట కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యూఎస్పీసీ ఆధ్వర్యంలో నిర్వహించే దశల వారి పోరాట కార్యక్రమంలో భాగంగా మండల తహసీల్దార్ల ద్వారా ముఖ్యమంత్రి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అలాగే ఆగస్టు 1న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని, ఆగస్టు 23న హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్ను తక్షణమే విడుదల చేసి ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలని, అర్హత లేని డీఈఓలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నూతన జిల్లాలకు డీఈఓ పోస్టులను, ప్రతి రెవెన్యూ డివిజన్ కు డిప్యూటీ ఈఓ, నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ ను రూపొందించి ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్పీసీ మండల నాయకులు సంగీత, భూమేశ్వర్, ఇమాన్యుయల్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. మా ఒక్క యూనిట్ అసలు చాలా యునైటెడ్ చూడకుండా అది కాదు బికాస్ దే ఆర్ టోటల్ గవర్నమెంట్. పిఆర్సీ ఉన్నా సార్, పిఆర్సీ ఉన్నా సార్. ఇప్పుడు కొన్ని రోజు మన స్కూల్లో కొన్ని వంట చేస్తారు, అమౌంట్ వస్తుంది. అవును సార్, రెగ్యులర్గా వర్క్ చేస్తారు. 6 months వచ్చిన మన వాళ్ళు మన స్ట్రైక్లో చేశారు సార్.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన నివాసంలో పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి మాజీ మంత్రి, మాజీ స్పీకర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి తల్లి పుష్పమ్మ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, బాన్సువాడ పట్టణ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మేరు కులస్తుల ఆరాధ్య దైవం సంత్ నామదేవ్ మహారాజ్ జీవితం అందరికీ మార్గదర్శకమని కామప్ప మహారాజు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నామదేవ్ మహారాజ్ సూచించిన భక్తి మార్గంలో నడవాలని ఆయన ఆకాంక్షించారు. పొత్తంగల్ మండలం దోమలడిగి గ్రామంలోని విఠలేశ్వర ఆలయంలో ఉమ్మడి కోటగిరి మండల మేరు సంఘం ఆధ్వర్యంలో సంత్ నామదేవ్ మహారాజ్ 675వ సజీవ సమాధి దినోత్సవాన్ని విఠలేశ్వర మందిర 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ భజనాకారుడు కామప్ప మహారాజు ఆధ్వర్యంలో సంత్ నామదేవ్ మహారాజ్ జీవిత చరిత్ర వివరించి భజనలు, కీర్తనలు నిర్వహించారు. అనంతరం భక్తులందరూ గులాల్ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి అర్చకులు, అర్చనలు, అభిషేకాలు, హారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ సందర్భంగా కామప్ప మహారాజు మాట్లాడుతూ సంత్ నామదేవ్ మహారాజ్ సూచించిన విధంగా ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని పేర్కొన్నారు. భక్తులు భక్తి మార్గంలో నడిచినప్పుడే దేశంలో ధర్మం విరాజిల్లుతుందని చెప్పారు. సంత్ నామదేవ్ మహారాజ్ మీరు కులస్తుల ఆరాధ్య దైవమని, ఆయన సజీవ సమాధి అయి 675 ఏళ్లు గడిచినా ఇప్పటికీ భక్తుల భజనలు, కీర్తనలు ఆయన సజీవంగానే ఉన్నారన్నారు. దోమలడిగి విఠలేశ్వర ఆలయ 2వ వార్షికోత్సవ వేడుకలు, సంత్ నామదేవ్ మహారాజ్ సజీవ సమాధి దినోత్సవ వేడుకలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులకు, గ్రామ పెద్దలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల మేరు సంఘం అధ్యక్షులు గడ్ల రవీందర్, ఉపాధ్యక్షులు షాజీ, దోమలడిగి మాజీ ఎంపీటీసీ విఠల్ పటేల్, మాజీ సర్పంచ్ దిగంబర్ పటేల్, ఇస్కాన్ సభ్యులు, మేరు సంఘం సభ్యులు లక్ష్మణ్, కృష్ణ, గంగాధర్, కిష్టయ్య, నాన్, సందీప్, సురేష్, రాజు, రాము తదితరులు పాల్గొన్నారు. గ్రామ తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి హరే రామ హరే కృష్ణ సోదరులు అతి ప్రేమతోటి, భగవంతుని మీద ప్రేమతోటి, మరి భక్తుల మీద ప్రేమతోటి సంత్ నామదేవ్ మహారాజ్ యొక్క పుణ్యతిథికి వచ్చినానికి వాళ్ళందరికీ సాష్టాంగ దండవత్ చేస్తూ ఉన్నాం. మరి శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి కార్యక్రమం అయితే గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, మరి భక్తులు, మరి వివిధ గ్రామస్తులు అందరు కలిసి ఇదే విధంగా ఈ కార్యక్రమం జరుపుకుంటారని అందరికీ యథార్థపూర్వకంగా మనస్సు త్రికరణ శుద్ధితోటి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ 675వ పుణ్యతిథి కార్యక్రమం ఉంది సంత్ నామదేవ్ మహారాజ్ది. మరి ఈ కార్యక్రమము పండర్పూర్లో పడ్డ నర్సి ఏదైతే హింగోలి జిల్లాలో పడ్డ సొంత గ్రామం అయినా అక్కడ కూడా కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఇక్కడ మన దోమరెడ్డి గ్రామంలో కూడా జరుపుకుంటున్న సోదరులందరికీ మరి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం యథావిధిగా ఇదే విధంగా జరుపుకుంటూ మరి ఇక్కడ మల్టీ సంస్థానం ఉంది. దీనికి ఏదైతే ఇక్కడ ఒక కళ్యాణ మండపం, మరి ఒక చిన్న మినీ వాటర్ ట్యాంకు, ఒక రూము భక్తుల కోసం ఎప్పుడన్నా వస్తే ఇలాంటి సదుపాయాలు చేయాలని ఒక ఇచ్చా భగవంతుని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. మాజీ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అభిమానులు ఆశించారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, పీబీఆర్ అభిమానులు ఒకరినొకరు కేక్ తినిపించుకుని భాస్కర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల శంకర్ మాట్లాడుతూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాజకీయంగా ఆయన మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. పోచారం భాస్కర్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయనకు ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఉండాలని ప్రార్థించారు. అలాగే పోతంగల్ మండల సీనియర్ నాయకులు ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నా అనే ఎవరు లేని అనాథలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు నేనున్నానంటూ ముందుకొచ్చి ఆపదలో ఉన్న వారికి ఆదుకునే పోచారం భాస్కర్ రెడ్డికి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గంధపు రాజు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చాంద్ పాషా, పొతంగల్ మాజీ సర్పంచ్ వర్ణి శంకర్, సుదాం ధనరాజ్, బజరంగ్ దత్తు, శివరాజ్ పటేల్, మండల సీనియర్ నాయకులు ఎజాజ్ ఖాన్, నబీ, రాంబాబు, సోంపూర్ మాజీ ఎంపీటీసీ నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బాన్స్వాడ నియోజకవర్గం నందు పోచారం భాస్కర్ రెడ్డి గారి జన్మదినాన్ని కాన్స్టిట్యున్సీ లెవెల్లో అన్ని మండలాల్లో జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగా ముత్తంగల్ మండలంలో ఇక్కడ మన కార్యకర్తలందరూ ఎంతో ఘనంగా మరి జన్మదినాన్ని జరుపుకున్నారు. మరి వారి తల్లితో పాటు ప్రజల కొరకు పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నారు కనుక వారి కుటుంబము వారి తల్లిదండ్రులు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ తండ్రికి తగ్గ తనయుడు పోచారం శ్రీనివాసరెడ్డి రాజకీయ వారసుడు పోచారం భాస్కర్ రెడ్డి మరింత ఎదగాలని ఆశించారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పీపీఆర్ యువసేన సభ్యులు ఆకాంక్షించారు. కోటగిరి మండల కేంద్రంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పీబీఆర్ యువసేన నాయకుడు జుబేర్ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఆ కటౌట్ వద్ద మండల నాయకులందరూ కేక్ కట్ చేసి భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒకరినొకరు కేక్ తినిపించుకుని భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పీబీఆర్ యువసేన సభ్యులు జుబేర్ కోటగిరి మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మండలాల సీనియర్ నాయకుడు ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ పోచారం వారసుడిగా భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్షించారు. తండ్రికి తగ్గ తనయుడిగా పోచారం భాస్కర్ రెడ్డి అందుబాటులో ఉంటూ బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలకు విద్య వైద్యం అవసరం ఆపదల్లో ఆదుకుంటున్నారని చెప్పారు. పోచారం శ్రీనివాసరెడ్డిల రాజకీయంగా భాస్కర్ రెడ్డి కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్, మాజీ సర్పంచ్ గోపు సాయిలు, కారిగా ఉప సర్పంచ్ శివరాజ్ పాటిల్, కొత్తపల్లి మాజీ సొసైటీ డైరెక్టర్ కృష్ణారెడ్డి, బాబు ఖాన్, జమీర్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సుదర్శన్, గోవింద్, సురేష్ పటేల్, అప్పిరెడ్డి, వాజిద్, ముషరఫ్, దేవునిగుట్ట తండ రామదాస్ తదితరులు పాల్గొన్నారు. పోచారం భాస్కర్ అన్న గారి జన్మదిన వేడుకలు కోటగిరి మండల హెడ్ క్వార్టర్లో ఘనంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే వారి తండ్రి నడిచిన మార్గంలోనే వారి తనయులు నడవడం, పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకు ఎల్లవేళల్లో అందుబాటులో ఉంటూ మరియు మాజీ శాసన సభాపతి గారు మన స్థానిక ఎమ్మెల్యే పోచారం సీనన్న గారికి ఒక పెద్ద అండగా ఉండి ఇటు కార్యకర్తలకు కానీ ఇటు ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ హాస్పిటల్ల విషయంలో కానీ ఎడ్యుకేషన్ల విషయంలో కానీ ఏ ఆపద వచ్చినా మన కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ ఈరోజు మన బాన్స్వాడ వర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న మన పోచారం సీనన్న మరియు వారి తనయులు పోచారం భాస్కర్ అన్న గారు, పోచారం సూర్యన్న గారు ఎంతో మందికి ప్రజలు అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో మా పోచారం భాస్కర్ అన్న జన్మదినం ఉండడం వల్ల ఘనంగా ఇటు కోటగిరి మండలంలో కానీ పొతంగల్ మండలంలో కానీ ఘనంగా వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. వారికి ఆ భగవంతుడు నిండు ఆరోగ్యాలు ప్రసాదించి 100 సంవత్సరాలు జీవితం కల్పించాలని, ఇలాగే కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంటూ ఇటు బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ బాన్స్వాడ అభివృద్ధిలో పాలు పంచుకుంటూ మా బాన్స్వాడ అభివృద్ధిని ముందంజలో నడిపియాలని ఆ భగవంతుడు వారికి శాయశక్తులు ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. అలాగే వచ్చే రోజుల్లో ఆయన కూడా ఎమ్మెల్యే కావాలని మా అందరి కోరిక, యావత్ బాన్స్వాడ నియోజకవర్గ ప్రజల కోరిక ఉంది, కార్యకర్తల కోరిక ఉంది. యువ నాయకుడు ఎల్లవేళల్లా భాస్కర్ అన్న అంటే నేనున్నా అనే రీతిలో ఆయన ప్రతిస్పందిస్తూ మాకు అందుబాటులో ఉంటూ కార్యక్రమాలు నడిపిస్తున్న వారికి మరియు మంచి సేవ చేయడానికి ఆ భగవంతుడు మన ఎమ్మెల్యే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రులు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో కామన్ డైట్ అమలు చేయాలి. మోర్తాడ్, తిమ్మాపూర్, ఎర్గట్లలో పర్యటించిన కలెక్టర్.
మహిళా అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుంది. ఉచిత ప్రయాణ సంబరాల్లో జిల్లా పాలనా అధికారి. లంబాడీల సంస్కృతి సంప్రదాయానికి ప్రత్యేక తీజ్. భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్న యువతులు. పాఠశాలలో నిర్లక్ష్య విధానం తగదు. కంచర జ్యోతిబాబులే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్. సంత్ నామదేవ్ మహారాజ్ జీవితం ఆదర్శం. ఆయన భక్తి మార్గంలో నడిచి ఉన్నత విధంగా నడవాలని కామప్ప మహారాజ్ ప్రవచనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.